బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాషమెలేరం పారిశ్రామిక వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్ కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు మంటల వల్ల ఇప్పటివరకు 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్న వారిని బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తు తెలియని స్థితిలో ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాషమెలేరం పారిశ్రామిక వల్లోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 42కు చేరింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాద స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింది మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. వాటిని వెలికి తీసే పనిలో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందం శ్రమిస్తోంది. ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో పాషమెలేరంలోని కెమికల్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. గాయపడిన వారిని పరామర్శిస్తారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై సీఎస్ నేతృత్వంలో విచారణకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాషమెలేరం పారిశ్రామిక వల్ల జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్ కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు మంటల వల్ల ఇప్పటివరకు 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కున్న వారికి బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తు తెలియని స్థితిలో ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, మనం చూసుకోవచ్చు పాషమెలేరం మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్న నేపథ్యంలో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? మైలారంలో నిన్న జరిగినటువంటి రసాయన బ్లాస్ట్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి పేలుడు, సిగాచి ఫ్యాక్టరీలో జరిగినటువంటి పేలుడు ఏదైతే ఉందో దాంట్లో మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రాయింగ్ యూనిట్ లో ఈ ఘటన జరిగింది. దీంట్లో చాలా బాధాకరం. ఇది అత్యంత పెను ప్రమాదం అని చెప్పాలి. ఇప్పటి వరకు పటాన్ చెరు కారిడార్ లో ఎన్నో ప్రమాదాలు జరిగినా గానీ ఇట్లాంటి ఒక ఘోర ప్రమాదం మాత్రం ఇది మొదటిసారి అని చెప్పాలి. ఏకంగా 37 మంది కార్మికులు దీంట్లో మృతి చెందారు. సో ఇందులో మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రాయింగ్ యూనిట్ యూనిట్ లో ఇది జరిగింది. సో దీంట్లో 37 మంది చనిపోయారు. ఇప్పటికీ 4 మృతదేహాలు ఎవరి అని గుర్తించారు. ఇంకా చనిపోయినటువంటి కార్మికుల డెడ్ బాడీస్ ని గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ మృతులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు గాని, గాయపడ్డ వాళ్ళు గాని, వీళ్ళంతా ఒక్క తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కాదు. అటు బీహార్ గాని, ఒడిశా గాని, ఆంధ్రప్రదేశ్ ఇట్లా పలు రాష్ట్రాల నుంచి ఉన్నవారిగా ఇప్పటికే తెలుస్తోంది. అయితే 37 వరకే ఆగుతుందా అంటే లేదు.
ఈ సంఖ్య ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు వివిధ హాస్పిటల్లో అక్కడ వీళ్ళని అడ్మిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 35 మందికి ట్రీట్మెంట్ నడుస్తోంది. దీంట్లో ఒక 11 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. సో 37 సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ పటాన్ చెరువు ఇండస్ట్రీ కారిడార్ చరిత్రలోనే ఒక ఘోరమైనటువంటి పారిశ్రామిక ప్రమాదం అనే ఇప్పుడు చెప్తోంది. ఇప్పటికే దీంట్లో ఘటనా స్థలంలో సింగరేణి రెస్క్యూ టీం వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాని, హైడ్రా గాని, రెవెన్యూ గాని, పోలీసులు గాని మొత్తం సహాయక చర్యలు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సో దీనిపైన అటు కలెక్టర్ ప్రావీణ్య కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సిగాచి ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం సంబంధించి అన్ని సహాయక చర్యలు నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 57 మంది కార్మికులు ఇంటికి వెళ్లారు సురక్షితంగా. వాటి 35 మంది కార్మికులు మాత్రం ఇప్పటికీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో వీళ్ళలో ఇంకా అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం. ఒక 47 మంది కార్మికులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రావట్లేదు. సో వాళ్ళు గల్లంతయ్యారు. సో ఇప్పటి వరకు 26 మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. అందులో 4 మృతదేహాలని గుర్తించడం జరిగింది అంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ ప్రావీణ్య చెప్పడం జరిగింది. సో ఎస్పీ కూడా నిన్నటి నుంచి అక్కడే ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు, సహాయక చర్యల్లో నిమగ్నమైనారు. అయితే ఇంకా చాలా మంది కార్మికులు కనిపించట్లేదు. ఆ శకరాల కింద ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా, అది కూడా తెలియాలి. ఒకవేళ ఉంటే గనక ఖచ్చితంగా ఆ 27 మంది విగత జీవులుగానే ఉంటారు. డెడ్ బాడీస్ బయటకు వచ్చే అవకాశాలే ఉంటాయి. బ్రతికే అవకాశాలు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. సో ఆ పటాన్చెరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికే మృతదేహాలు ఉంచడం జరిగింది. ఆ మృతదేహాలకు సంబంధించి కూడా పరీక్షలు నడుస్తున్నాయి. సో డిఎన్ఏ పరీక్షల ఆధారంగా ఆ డెడ్ బాడీస్ ను గుర్తించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో కుటుంబ సభ్యులు సహకరించాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. సో మరోవైపు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లబోతున్నారు. ఆ బాధితుల్ని పరామర్శించబోతున్నారు, అక్కడ పరిస్థితిని సమీక్షించబోతున్నారు. సో ఆ తర్వాత అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా ఇప్పటికే అందించాలంటూ, సహాయక చర్యలు అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో ముఖ్యమంత్రితో పాటు ఇప్పటికే నిన్నటి నుంచి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో వెళ్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి మంత్రి, అట్లాగే జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రితో పాటు ఉండబోతున్నారు. సో ఏదేమైనా కానీ ఇది చాలా అత్యంత విషాదకరమైనటువంటి ఘటన సోనియా. ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. Me wings.